వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ రోజు పార్లమెంట్ లో ఒక సరికొత్త అధ్యాయం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మహిళలకి 33% రిజర్వేషన్ బిల్లు ఈ రోజు ఓకే చేయడం అనేది జరుగుతుంది. సో డిలిమిటేషన్ కి నో చెప్పినా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం ప్రతి ఒక్క పార్టీలు ఎస్ చెప్పాల్సిందే. సో ఈ మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వడం తోటి చాలా వరకు కొత్త వారికి ఆశలు చిగురించినాయి. సో ఇన్ని రోజులు మేం రాజకీయాలు చేసాం, ఇప్పుడు మా సతీమణి మా మహిళలు రాజకీయాలు చేస్తారంటూ కూడా లీడర్లు ఇప్పటికీ వాళ్ళ భార్యలని బరిలో దింపుతున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆశల నేడు పార్లమెంట్ ముందుకు మహిళా బిల్లు తమ కుటుంబాలకు కలిసి వస్తుందని ముఖ్య నేతల ఆలోచన. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమకు రిజర్వేషన్లు వర్తిస్తాయన్న రాష్ట్రంలోని మహిళలు లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా 60 వరకు ఎమ్మెల్యేల సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. అధికారులు లెక్కలు వేసి చెప్తున్నారు. దీంతో చట్టసభలలో తమకు ప్రాతినిధ్యం లభిస్తుందని నారీమణులు ఆశల పల్లకిలో తేలుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ స్థానాల్లో వీరికి రిజర్వేషన్లు వర్తించనుంది. సో మహిళ రిజర్వేషన్లు అమల్లోకి వస్తుండటంతో ఆర్థికంగా సామాజికంగా బలమైన వర్గాలు రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపీగా ఎమ్మెల్యేలుగా తమకు పోటీ చేసే ఛాన్స్ రాకపోయినా తమ కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కోరనట్లు తెలుస్తుంది. అలాగే ఆ జాబితాలో ప్రస్తుతం సిట్టింగ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరంతా తమ భార్య, కోడలు, కూతుర్లను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో వీరి గెలుపు కోసం కూతుర్లు, కోడలతో పాటు నేతల భార్యలు సైతం ప్రచారం చేయడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు కేవలం భర్తల గెలుపులో భార్యలుంటే ఇప్పుడు భార్యల గెలుపులో భర్తలు ఉండనున్నారు. దాదాపుగా 60 స్థానాలు, 1 కాదు 2 కాదు 60 స్థానాలు అనేది మహిళలు తెలంగాణ రాజకీయాల్లో రేపు అంటే అసెంబ్లీలతో పాటు ఎంపీ ఎన్నికల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ అనేది రానుంది. సో ఒకవేళ భర్తలకు రాకపోయినా వారి యొక్క కోడళ్లకో లేకపోతే కూతుర్లకో లేకపోతే భార్యలకు ఇప్పించుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎన్ని రోజులు నాకు వారసుడు ఉంటే చాలు, వారికి టికెట్లు ఇప్పించుకోవచ్చు అని చెప్పేసి భావించినటువంటి నేతలు ఇప్పుడు కూతుర్లు ఉంటే చాలు వారికి అవకాశం వస్తుంది కదా అనే భ్రమలో ఆల్రెడీ సిద్ధం చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. సో మరి మహిళలకి ఒక రకమైనటువంటి శుభవార్త అందించినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాల్సిందే. 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ మహిళలకి 33% రిజర్వేషన్లు తీసుకొచ్చి మహిళలకి పెద్దపీట వేయడంలో నిజంగా నరేంద్ర మోడీ గారి కృషి చాలా పెద్దదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మహిళలు ఇన్ని రోజులు వంటింటికి పరిమితమైనటువంటి మీరు, భర్త ఏది చెప్తే అది విన్నటువంటి మీరు రేపు రాజకీయాల్లో మీకు కూడా సువర్ణ అవకాశం రానుంది. సో ప్రతి ఒక్కరు సిద్ధం కావాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలుపుకోవచ్చు. అండ్ 33% రిజర్వేషన్ ని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.